Dear friends, welcome to Ingrolit English Grammar and Literature. ఈ వీడియోలో నేను డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్ని మీకోసం ప్రజెంట్ చేయబోతున్నాను. ఇది 2024 నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ అండి ఇది. ఓకేనా? సో దీని ప్రకారము ఇక్కడ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మార్క్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, మొత్తం కూడా మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాము. ముందుగా అయితే మీకు ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అనేటువంటి ఈ ఎగ్జామ్లో టోటల్ మార్క్స్ అనేటువంటివి డిఎస్సి 80 మార్క్స్కి జరుగుతుందన్నమాట. సార్ 80 మార్క్స్ జరిగితే మిగతా 20 మార్క్స్ ఎక్కడ? 100 మార్క్స్ ఇక్కడ జరగాలి. ఆ 20 మార్క్స్ అనేటువంటివి మీరు రాసినటువంటి టెట్ యొక్క స్కోర్ని వెయిటేజ్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో అందుకనే టెట్లో వచ్చే మార్క్స్ కూడా డిఎస్సిలో జాబ్ కొట్టేదానికి మనకి అవసరం అవుతాయి అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలిసినటువంటిది. సో ఇక్కడ టోటల్ మార్క్స్ అనేటువంటివి 80 ఉన్నాయి. రిమైనింగ్ 20 అనేటువంటిది టెట్ వెయిటేజ్ కింద తీసుకుంటారు. దట్స్ ఇట్. ఇప్పుడు ఇంకా ఈ సిలబస్లో డివిజన్ అనేటువంటిది ఎలా ఉంది అనేది చూద్దాం మనం. ఇక్కడ 80 మార్క్స్ అనేటువంటివి ఎలా డివైడ్ అవుతాయి అంటే, జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది 10 మార్క్స్కి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 5 మార్క్స్కి, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటువంటిది 5 మార్క్స్కి, ఇంగ్లీష్ కంటెంట్ అనేటువంటిది 40 మార్క్స్కి, ఇంగ్లీష్ మెథడాలజీ అనేటువంటిది 20 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఇవి టోటల్ కలుపుకుంటే 80 మార్క్స్కి వస్తాయి. మరి ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? ఇవి 80 మార్క్స్ కాబట్టి 80 క్వశ్చన్సే ఉంటాయా, లేకపోతే 160 క్వశ్చన్స్ ఉంటాయా? 160 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. డిఎస్సిలో మీరు ఒక మార్క్ సంపాదించాలి అంటే 2 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. గుర్తుపెట్టుకోండి, 160 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి మీరు టోటల్గా. ఇప్పుడు చూస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ కదా, అంటే 20 క్వశ్చన్స్ వస్తాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 5 మార్క్స్ కదా, ఇక్కడ 10 క్వశ్చన్స్ వస్తాయి. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్క్స్ కదా, ఇక్కడ 10 మార్క్స్కి 10 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. ఇంగ్లీష్ కంటెంట్ అనేటువంటిది 40 మార్క్స్ కాబట్టి 80 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ అనేది 20 మార్క్స్ కాబట్టి 40 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. టోటల్గా మీరు చూస్తే 80 మార్క్స్ కాబట్టి 160 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఒక హ్యాపీ థింగ్ ఏంటి అంటే, దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్. నెగిటివ్ మార్క్ అనేది లేదు కాబట్టి అది మనం కొంత రిలాక్స్ అవ్వగలిగేటువంటి విషయం అనమాట. నెగిటివ్ మార్క్స్ ఉంటే ప్రాబ్లం ఏంటంటే, మనం రాసినటువంటి మార్క్స్ కూడా, మనం కరెక్ట్గా చేసినటువంటి మార్క్స్ కూడా పోయే ప్రమాదం ఉంటుంది మనం రాంగ్ చేస్తే. బట్ ఇక్కడ ఏంటంటే మనం కరెక్ట్ చేసినటువంటివి అలాగే ఉంటాయి కాబట్టి దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్ మనకి. అది ఒక హ్యాపీ థింగ్ అనమాట. అది సరే. ఇంకా మనము ఇప్పుడు మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దేనికి ఎన్ని మార్క్స్ మనకి స్కోరింగ్ కోసం అవసరం అవుతాయి, మొత్తం కూడా ఇక్కడ చూశారు కదా. ఇప్పుడు సిలబస్ అనేటువంటి దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో జీకే కరెంట్ అఫైర్స్ అనేది 10 మార్క్స్కి 20 క్వశ్చన్స్. ఇక్కడ సిలబస్ అనేటువంటిది ఏమీ మెన్షన్ చేయలేదు. ఎందుకని అంటే పర్టికులర్గా ఇవే చదువుకోవాలని దాంట్లో ఉండదండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే మీరు న్యూస్ పేపర్స్ లేదా మంత్లీ మ్యాగజైన్స్ ఇలాంటి వాటిపైన ఆధారపడచ్చు. జీకే అంటే ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ ఏదైనా తీసుకొని చదువుకోండి. బెటర్ యూ స్టడీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఎందుకంటే మనకి ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. డిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్లో వీ డోంట్ గెట్ బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్. ఆల్రెడీ టెట్లో కూడా మనకు అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. కాబట్టి డిఎస్సిలో మీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ రాదు. మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే? అది పర్స్పెక్టివ్స్ కావచ్చు, జీకే కావచ్చు, సైకాలజీ కావచ్చు, ఏదైనా సరే ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే? రైట్. ఇప్పుడు ఇక్కడ మనము పార్ట్ 2 కింద పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్ అని ఇచ్చారు.
ఈ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్‌లో మనకి 6 చాప్టర్స్ ఉంటాయండి. 6 చాప్టర్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడొచ్చేసి మీరు చూస్తే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ చాప్టర్. టీచర్ ఎంపవర్‌మెంట్ అనేటువంటిది సెకండ్ చాప్టర్. ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా అనేటువంటిది థర్డ్ చాప్టర్. అలాగే ఫోర్త్ చాప్టర్ కింద యాక్ట్స్ అండ్ రైట్స్ అనేటువంటిది. ఫిఫ్త్ చాప్టర్ కింద నేషనల్ కరికులం. సిక్స్త్ చాప్టర్ కింద ఎన్ఈపి 2020. ఓకే. అంటే ఇక్కడ నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ 2005 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. బిఫోర్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ 2005 అనమాట. సో, ఇక్కడ మీరు గమనిస్తే వీటిలో మనం ఇన్ డెప్త్‌గా వెళ్ళాము అంటే ఒక్కొక్క టాపిక్‌లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ద ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, ప్రీ వేదిక్ పీరియడ్, పోస్ట్ వేదిక్ పీరియడ్, మిడీవల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా, ఇంకా వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, హర్టర్ కమిటీ, సర్జెంట్ కమిటీ, ఇంకా మొదలియార్ కమిషన్, కొఠారి కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఎన్‌పీఈ 1986, పీఓఏ 1992 ఇలాగా మళ్ళీ సబ్ డివిజన్స్ అనమాట. ఇలాగే మీరు చూసుకుంటూ పోతే సెకండ్ చాప్టర్‌లోనూ ఉంటుంది. థర్డ్ చాప్టర్‌లో కూడా సబ్ డివిజన్, సబ్ టాపిక్స్ అనేటువంటివి ఉంటానే ఉంటాయి. ఆ విధంగా మీకు మొత్తం సబ్ టాపిక్స్ తోటి మీరు చదువుకోవాలి. ఈ సిలబస్ మొత్తం కూడా చదివి మీరు గెయిన్ చేసుకోవాల్సింది 5 మార్క్స్. సార్ 5 మార్క్స్ కోసం ఇంత చదవాలా అని ఆల్రెడీ డౌట్ మీ మైండ్‌లో స్టార్ట్ అయిపోయింది. డీఎస్సీలో హాఫ్ మార్క్ కూడా పాయింట్‌లో ఉండేటువంటి తేడా కూడా చాలా చాలా ఇబ్బందనేది కలిగిస్తుందండి. చాలా దూరం నెట్టేస్తుంది మిమ్మల్ని. కాబట్టి ప్రతి మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్ డీఎస్సీలో గుర్తుపెట్టుకోండి. ప్రతి మార్క్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 5 మార్క్స్ అనేది కూడా ఇంపార్టెంటే. జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌లో వచ్చే 10 మార్క్స్ కూడా ఇంపార్టెంటే. ప్రతీదీ ఇంపార్టెంటే. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే పార్ట్ 3 కింద క్లాస్ రూమ్ సైకాలజీ, దీన్నే ఎడ్యుకేషనల్ సైకాలజీ, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో మీకు 3 చాప్టర్స్ ఉంటాయి. ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, లెర్నింగ్, పర్సనాలిటీ అనేటువంటివి ఉంటాయన్నమాట. మళ్ళీ వీటిలో మీకు సబ్ టాపిక్స్ కింద ఉంటాయి టాపిక్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. ఈ ప్రతి టాపిక్‌కి కూడా మీరు చదువుకోవాలి. చక్కగా చదువుకోవాలి. ఇది కూడా మీకు 5 మార్క్స్‌కి ఉంటుంది. 10 క్వెషన్స్ వస్తాయి. 5 మార్క్స్‌కి ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంటే. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అనేవి కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. తెలుగు మీడియంలో క్వెషన్స్ అనేటువంటివి రావు. రైట్. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే ఇంగ్లీష్ అనేటువంటిది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పార్ట్ 4 దగ్గర నుంచి ఇంగ్లీష్ కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ కంటెంట్ అనే దగ్గర ఇక్కడ చూడండి, క్లాస్ 6థ్ నుంచి ఇంటర్మీడియేట్ లెవెల్ వరకు సిలబస్ అనేటువంటిది ఉంటుంది అనేసి ఇచ్చారు. అంటే 6థ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్‌ని బాగా చదవాలి. ఎస్పెషల్లీ ఆ టెక్స్ట్ బుక్స్ వెనకాల ఉన్నటువంటి గ్రామర్, వొకాబులరీ వీటిల్ని అస్సలు మిస్ చేయకుండా చదవాలి. సరే, ఇక్కడ కంటెంట్ అనేటువంటిది మొత్తం ఎన్ని మార్క్స్‌కి ఉంది అంటే 40 మార్క్స్‌కి ఉంటుందండి. ఇందులో మీకు మళ్ళీ వొకాబులరీ, గ్రామర్ ఇట్లా డివైడ్ చేస్తారు. సరే, ముందుగా ఇప్పుడు మనం ఇంగ్లీష్ మన మెయిన్ కోర్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని మాత్రం డీటెయిల్డ్‌గా చూద్దాము. ఇక్కడ చూసారు అంటే మీరు వొకాబులరీ అనే సెక్షన్ ఫస్ట్ ఇచ్చారు. ఇక్కడ సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, ఇంకా హోమోనిమ్స్, హైపర్నిమ్స్, హైపోనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్, ప్రోవర్బ్స్, వర్డ్ ఫార్మేషన్, ఫుల్ ఫార్మ్స్, అబ్రివియేషన్స్, ఫుల్ ఫార్మ్స్, వర్డ్ కాలొకేషన్స్, ఫారెన్ ఫ్రేజెస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇవన్నీ గూడా మీకు వొకాబులరీ అనే సెక్షన్ కింద వస్తాయన్నమాట. సార్ ఇండివిడ్యువల్‌గా వొకాబులరీకి ఎంతొస్తుంది? చెప్పలేమండి. సో, ఇక్కడ కంటెంట్ మొత్తానికి కలిపి 40 మార్క్స్ అన్నారు. ఈ కంటెంట్ అనే దాంట్లో వొకాబులరీ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, లిటరేచర్ ఉంటుంది. ఇలాగ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇలా వొకాబులరీ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి గ్రామర్ పైన కూడా టాపిక్స్ ఉంటాయి. ఈ గ్రామర్ అనే సెక్షన్‌లో మనకి
హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్, ఆర్డినరీ వెర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. ఇక్కడ ప్రిపోజిషన్‌లో చూడండి మళ్ళీ మీకు ఏమిచ్చారో చూడండి. ఇవి కూడా చూడాలి. లెవెల్ ఆఫ్ టెస్టింగ్ కూడా చూసుకోవాలి మీరు. ఎందుకంటే ఇక్కడ ఇవి మొత్తం కూడా మీరు ఏ టైప్‌లో మీకు వస్తాయనేటువంటిది అర్థమవుతుంది. ప్రిపోజిషన్స్‌లో మీరు చూస్తే సింపుల్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ఇంక్లూడింగ్ ప్రిపోజిషన్స్ ఫాలోయింగ్ సర్టెన్ వర్డ్స్ అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఈ విధంగా అడుగుంటారనమాట. అలాగే హెల్పింగ్ వర్బ్స్ చూస్తే వాటి యొక్క ఫార్ము, వాటి యొక్క ఫంక్షను, హెల్ప్ కాంట్రాక్షన్స్. అలాగే ఆర్టికల్స్ చూస్తే యూజెస్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ ఒమిషన్స్ కూడా నేర్చుకోవాలి. సో లెవెల్ ఆఫ్ టెస్టింగ్ కూడా తెలుసుకోవాలి మీరు. ఓకే. కేవలము ఇవి మాత్రమే చూసుకుంటే కాదు, వాటి యొక్క లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేది కూడా మీరు చూసుకోవాలి. ఇక్కడ వర్డ్ ఫార్మేషన్‌లో చూడండి సఫిక్సెస్, ప్రిఫిక్సెస్ ఇలా కూడా ఇచ్చారనమాట. కాబట్టి ఇవి మొత్తం నేర్చుకోవాలండి. అంటే ఇవి మొత్తం కూడా చూసుకోవాలి. లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేటువంటిది కూడా చూసుకొని దానికి అనుగుణంగా నేర్చుకోవాలి. ఇంకా గ్రామర్‌లో చాలా టాపిక్స్ ఉంటాయి. చూడండి క్లాజెస్‌లో మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, నౌన్ క్లాస్, అడ్వర్బియల్ క్లాస్, రిలేటివ్ క్లాస్, ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ క్లాజెస్. వీటన్నిటి గురించి నేర్చుకోవాలి. సెంటెన్స్ స్ట్రక్చర్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, క్వెషన్ ట్యాగ్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, టెన్సెస్, అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్, వర్డ్ ఆర్డర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, లింకర్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ చూడండి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అని ఇచ్చారు. అలాగే కామన్ ఎర్రర్స్ బేస్డ్ ఆన్ ఆల్ వొకాబులరీ అండ్ గ్రామర్ టాపిక్స్. అన్ని గ్రామర్ టాపిక్స్‌లో ఉండేటువంటి అంత వొకాబులరీలో ఉండేటువంటి కామన్ ఎర్రర్స్ అనేది దీని అర్థం అనమాట. ఇవి మొత్తం కూడా నేర్చుకోవాలి. అలాగే టెన్సెస్‌లో ఇక్కడ గమనిస్తే ఇఫ్ క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇఫ్ కండిషన్, టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఇవి మొత్తం కూడా నేర్చుకోవాలన్నమాట ఇక్కడ. ఇట్లాగా మీరు మొత్తం కంప్లీట్‌గా నేర్చుకోవాలి. తర్వాత చూస్తే గ్రామర్ అయిపోయిన తర్వాత మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అని ఇచ్చారు. ఈ మెకానిక్స్ ఆఫ్ రైటింగ్‌లో పంక్చుయేషన్, క్యాపిటలైజేషన్ అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే క్యాపిటల్ లెటర్స్, కామా, ఫుల్ స్టాప్, క్వెషన్ మార్క్, ఎక్స్‌క్లమేషన్ మార్క్, ఇన్వర్టెడ్ కామాస్ వీటన్నిటితో పాటు క్యాపిటలైజేషన్ గురించి కూడా నేర్చుకోవాలి. అలాగే నెక్స్ట్ రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్. ఇది కంపోజిషన్ అనేటువంటి పార్ట్ కింద వస్తుంది. కంపోజిషన్ మనం ఏదైనా కంపోజ్ చేయడం అనమాట. సో దీని కింద మనకి లెటర్ రైటింగ్, న్యూస్ రిపోర్ట్, డైరీ ఎంట్రీ, కన్వర్జేషన్, డిస్క్రిప్షన్, డైరీ ఎంట్రీ, బయోగ్రాఫికల్ స్కెచ్, స్టోరీ, స్క్రిప్ట్ ఫర్ ఏ స్పీచ్ ఇవన్నీ కూడా రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ కింద వస్తాయి. అలాగే నెక్స్ట్ మనం చూస్తే డిక్షనరీ స్కిల్స్ అనేటువంటివి ఉంటాయి. ఇది కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్, దీని కింద ఫొనెటిక్స్, స్ట్రెస్, ఇంటోనేషన్ అనేటువంటి టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ కింద ప్రోజ్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానిపైన అడగడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇంకా లిటరేచర్ కిందకు వస్తే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ కింద పొయిటికల్ టైప్స్, స్టాంజా ఫార్మ్స్, స్కూల్స్ అండ్ మూమెంట్స్, డ్రామాటిక్ టైప్స్, ద ఎస్సే, ద నావెల్, ద షార్ట్ స్టోరీ ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ కింద వస్తాయి. నెక్స్ట్ అలాగే లిటరరీ టర్మ్స్ అనమాట. ఈ లిటరరీ టర్మ్స్లో ప్యారలలిజం, ప్రొలాగ్, ఎపిలాగ్, సెట్టింగ్, ద క్యారెక్టర్, మీటర్, డిక్షన్, ఇంకా ఇమేజరీ, ప్రోసోడీ, పాయింట్ ఆఫ్ వ్యూ, ఎపిక్, మాక్ ఎపిక్, కొరియోగ్రఫీ, నరేషన్, క్లాసిక్, కోరస్, కామెడీ, ట్రాజెడీ, కన్ఫ్లిక్ట్, ప్లాట్, క్రిటిసిజం, డిస్కోర్స్, ఎంపతి, సింపతి, స్టైల్, థియేటర్, ఫెమినిజం, సోలిలాక్వీ, ఫోక్లోర్, స్ట్రక్చర్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కింద సిమిలీ, మెటాఫర్, అపాస్ట్రఫీ, పర్సానిఫికేషన్, మెటానిమీ, సినక్డాకీ, ఐరనీ అండ్ అలిటరేషన్. ఇవి కాకుండా మళ్ళీ రైమ్ స్కీమ్ కూడా ఉంటుంది. ఈ లిటరీ టర్మ్స్ అన్నీ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకి మన పొయిట్రీలో ఇది డీటెయిల్డ్ స్టడీ కింద నేర్చుకోవాలి. డీటెయిల్డ్ స్టడీ అంటే లైన్ బై లైన్ నేర్చుకోవాలి. లైన్ బై లైన్ ఇంటెన్సివ్ రీడింగ్ చేయాలి. ఓకేనా? ఇంటెన్సివ్ రీడింగ్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ మనం పొయిట్రీ చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, పిబి షెల్లీ గారు రాసినటువంటి ద క్లౌడ్, ఆర్డబ్ల్యూ ఎమర్సన్ రాసినటువంటి ద నేషన్ స్ట్రెంగ్త్, సరోజినీ నాయుడు గారు రాసినటువంటి పాలంక్విన్ బేరర్స్, రాబర్ట్ ఫ్రోస్ట్ గారి యొక్క ద రోడ్ నాట్ టేకెన్, విలియం వర్డ్స్వర్త్ యొక్క స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్,
ఓలీ సోయింకా గారు రాసినటువంటి టెలిఫోన్ కన్వర్జేషన్, నిజిమ్ ఎజికల్ గారు రాసినటువంటి ద నైట్ ఆఫ్ ద స్కార్పియన్. మొత్తం 8 పోయమ్స్ ఉన్నాయండి. 8 డిఫరెంట్ పోయమ్స్, 8 డిఫరెంట్ రైటర్స్. ఇవి లైన్ బై లైన్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెక్స్ట్ చూస్తే ప్రోజ్ అన్నమాట. ఈ ప్రోజ్ అనేటువంటి దాని కింద ఎస్సేస్ లేదు అనేసి ఇచ్చారు. ఇది డీటెయిల్డ్ స్టడీ. ఇది కూడా డీటెయిల్డ్ స్టడీ. ఇక్కడ కూడా లైన్ బై లైన్ నేర్చుకోవాలి. దీని కింద మనకి ఆఫ్ స్టడీస్, సెల్ఫ్ రిలయన్స్. ఆఫ్ స్టడీస్ అనేది ఫ్రాన్సిస్ బేకన్ గారు రాశారు. సెల్ఫ్ స్టడీస్ అనేది ఆర్‌డబ్ల్యూ ఎమర్సన్ గారు. ఆన్ షేకింగ్ హ్యాండ్స్ అనేది ఏజీ గార్డినర్. నెక్స్ట్ వాట్ మేక్స్ ఎ నేషన్ అనేది సి రాజగోపాలాచారి గారు రాశారు. ఈ ఎస్సేస్ అన్నిటి గురించి కూడా మీరు డీటెయిల్డ్‌గా నేర్చుకోవాలి. నెక్స్ట్ నావెల్స్. ఇక్కడ కూడా డీటెయిల్డ్ స్టడీ అన్నారు. కాబట్టి లైన్ బై లైన్ తెలుసుకోవాలి. ఇక్కడ అనిమల్ ఫార్మ్ అనేటువంటి నావెల్‌లా ఇచ్చారు. అది జార్జ్ ఆర్వెల్ గారు రాశారు. స్వామి అండ్ ఫ్రెండ్స్ అనేటువంటి నావెల్ గురించి ఇచ్చారు. ఇది ఆర్‌కే నారాయణ్ గారు రాశారు. నెక్స్ట్ డ్రామా. ఇది కూడా డీటెయిల్డ్ స్టడీ. ఇక్కడ మనకి 12థ్ నైట్ విలియం షేక్స్పియర్ గారు రాశారు. ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ అనేది ఆస్కార్ వైల్డ్ గారు రాశారు. నెక్స్ట్ షార్ట్ స్టోరీ కింద ద బెట్ అనేటువంటిది యాంటోన్ చెకోవ్. ఇంజిన్ ట్రబుల్ అనేది ఆర్‌కే నారాయణ్ గారు. ఆఫ్టర్ 20 ఇయర్స్ అనేది ఓ హెన్రీ గారు. నెక్స్ట్ ద థీఫ్ అనేది రస్కిన్ బాండ్ గారు రాయడం జరిగింది. సో ఇప్పుడు మీరు టోటల్‌గా చూస్తే పొయెట్రీ కింద 8 ఇచ్చారు. ప్రోజ్ అంటే ఎస్సే కింద 4, నావెల్స్ కింద 2, ఇంకా డ్రామా కింద ఒక 2 ఇచ్చారు. షార్ట్ స్టోరీ కింద 4 ఇచ్చారు. అంటే టోటల్‌గా మీరు చూస్తే మొత్తం 22 ఉంటాయండి. చూడండి 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 20, 21, 22 మొత్తం కూడా 22 టాపిక్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట ఇవి. ఈ 22 టాపిక్స్ కూడా చక్కగా నేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకోవాలి. అనలైజ్ చేయాలి. ఆ విధంగా నేర్చుకోవాలి. దీని తర్వాత ఇక్కడికి కంటెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంటెంట్ ఏదైతే మనకి 40 మార్క్స్ కని ఇచ్చారో అది ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మెథడాలజీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ మెథడాలజీ అనేది 20 మార్క్స్‌కి ఉంటుంది. ఈ మెథడాలజీలో మనకి 10 చాప్టర్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఇంగ్లీష్, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ ఇంగ్లీష్. సెకండ్ చాప్టర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. థర్డ్ వన్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. వీటితో పాటు కమ్యూనికేటివ్ స్కిల్స్ అండ్ ఇంపార్టింగ్ వాల్యూస్ త్రూ కమ్యూనికేషన్. నెక్స్ట్ వచ్చేసి అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇందులో అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ యొక్క ఇంట్రడక్షన్, డెఫినిషన్స్, టైప్స్ ఆఫ్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంక్లూడ్ రెమిడియల్ టీచింగ్. రెమిడియల్ టీచింగ్ గురించి కూడా మనము తెలుసుకుంటాం అన్నమాట. అలాగే నెక్స్ట్ చూస్తే టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ, గ్రామర్ అనేటువంటిది నెక్స్ట్ టాపిక్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్ అనేది నెక్స్ట్. లెసన్ ప్లానింగ్ అనేది 7th వన్. కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, ఇంపార్టెన్స్ అండ్ నీడ్ అనేటువంటిది 8th వన్. 9th వన్ వచ్చి ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. 10th వన్ వచ్చేసి ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్ అండ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. దీంతోటే మనకి మెథడాలజీ కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి ఈ సిలబస్ అంతా మీరు కంప్లీట్ చేసుకోవాలి. చాలా డీటెయిల్డ్‌గా చదవాలి. దీని గురించి మీరిప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చదవడము అంటే చాలా కష్టమైపోతుందండి. మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి యూ బెటర్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ఎఫిషియంట్ పీపుల్. అంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్‌గా ఉన్నటువంటి ఏదన్నా కోచింగ్ తీసుకోవడమో, లేదా మెటీరియల్ అనేటువంటిది ఫాలో అవ్వడమో, ఇట్లాగ ఏదో ఒకటి మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే అది తీసుకొని చదవడం వల్ల మీకు బెటర్‌మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటి అంటే, మన ఇంగ్రాలిట్ యాప్‌లో ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఆల్రెడీ ఒక కోర్సుగా ఉంచున్నాము. సో, ఆల్రెడీ మొత్తం సిలబస్ ప్రతి టాపిక్ కూడా, ఏ టాపిక్ కూడా మిస్ కాకుండా మొత్తం కంప్లీట్‌గా ప్రతి టాపిక్‌కి మళ్ళీ టెస్ట్ తోటి సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేసి మీకు మన ఇంగ్రాలిట్ యాప్‌లో మనం ఉంచున్నాము. ఈ ఇంగ్రాలిట్ యాప్‌లో మీకు
ఏపీ ఎస్ఏ అండ్ టీజీటీ ఇంగ్లీష్ మెంటర్‌షిప్ కోర్స్ అనేసి ఉంటుంది ఇంగ్రాలిడ్ యాప్‌లో. దాంట్లోకి మీరెళ్తే మీకు కంప్లీట్ కోర్స్ అనేది ఉంటుంది. అందులో ఈ కంటెంట్ గురించి ఒక ఫోల్డర్ పెట్టాము. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికోసం ఒక ఫోల్డర్ పెట్టి అందులో మొత్తం కూడా ఇచ్చున్నాము. నెక్స్ట్ అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ దీనికి కూడా ఒక ఫోల్డర్ పెట్టి ఇచ్చున్నాము. ఇదే కాకుండా 60 డేస్‌లో మీరు సిలబస్ కంప్లీట్ చేసుకునేలాగా ఒక రివిజన్ షెడ్యూల్ కూడా ఇచ్చాము. ఆ షెడ్యూల్ ప్రకారము మీకు టెస్ట్‌లనేటువంటివి కూడా ఇచ్చాము. ఇంకా ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేటువంటివి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది.